ఈ చంద్రగ్రహణంలో ఈ సంవత్సరంలో 2026వ సంవత్సరంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం మనకి ఏర్పడుతుంది. దీనికి ఆ సమయంలో మనం చేయాల్సినటువంటి రెమెడీ ఏమిటి? సాధారణంగా గ్రహణం ఏర్పడినప్పుడు గ్రహణ స్పర్శకాలం ఉంటుంది, ఆ తర్వాత మోక్షకాలం ఉంటుంది. జగద్గురువులైనటువంటి మరి అందరూ కూడా మా గురువుగారైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు, మరి రాజమండ్రిలో వారి శంకర మఠంలో మా చిన్నతనం నుంచి కూడా ఈ గ్రహణం వచ్చినప్పుడు ఆ ఊరు పెద్దలందరూ కూడా జగద్గురువులు వచ్చినప్పుడు వచ్చేవారు. ఆ నీటిలోకి అందరూ దిగి జగద్గురువులు చక్కగా ఆ యొక్క స్పర్శకాలం ఎంత ఉందో గ్రహణ కాలం అంతా కూడా జపాలు చేసేవారు. అంటే జపానికి అంత ప్రాధాన్యత ఉంది. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు వారే శృంగేరి పీఠాధిపతులే ఆయన చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరైనా సరే జపాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఏం జరిగిందంటే కాలభైరవ గుడి, మనం శ్రీశైలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ కాలభైరవుడి గుడి ఉంది. అక్కడ గ్రహణం రావడమే ఆలస్యం, మొత్తం భక్తులందరూ కూడా వెళ్ళిపోయి చక్కగా అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా కాలభైరవుడి గుడి దగ్గర జపాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటే గ్రహణ సమయాలలో గురుత్వాకర్షణ శక్తి అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గ్రహణ సమయాల్లో మనం చేసేటటువంటి ఉపాసన, ఆ యొక్క జపము అధికమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తుంది. ఉదాహరణకి మనము రామనామాన్ని ఒక కోటి సార్లు రాసామనుకోండి, అది ఎంత ఫలితం వస్తుందో రామ 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 అని దాని ముందు ఒక శ్రీ అని రాస్తే మనకి అంత ఫలితం సమానంగా వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. రామరక్షాస్తోత్రంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ ఇది రామ 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 ముందు శ్రీ పెడితే ఇది రమే రామే మనోరమే. తన మనోరమైనటువంటి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? సహస్రనామ తత్తుల్యం. సహస్రం అంటే సంస్కృతంలో అనంతం, కోటి అని అర్థం. కాబట్టి కోటి ఫలితాలు వస్తుంది. ఏమిటంటే రామనామ వరాననే, రాముని యొక్క నామాన్ని జపిస్తే ఎంత వస్తుందో కోటి నామాలు, అటువంటిది రామ 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 అనే దాని ముందు శ్రీ అని పెడితే ఇది షార్ట్ కట్ మెథడ్ అనమాట, అంతే ఫలితం వస్తుంది అని. ఆ విధంగా ఈ యొక్క గ్రహణ సమయాల్లో భక్తులందరూ కూడా చాలామంది తమ తమ గురువుల దగ్గర తీసుకున్నటువంటి మంత్రాలన్నింటిని కూడా పునశ్చరణ చేస్తారు, జపాలు చేస్తారు, తర్పణాలు వదులుతారు. అందువలన అది ఏ మంత్రమైనా సరే, ఇప్పుడు తాంత్రికమైనటువంటి విధానాలలో చేసేటటువంటి వాళ్ళు కూడా మరి ఈ రోజున ఈ యొక్క పశుబలులు, మా బర్డ్ సాక్రిఫైస్ పక్షుల బలులు లేకుండా మరి జాగ్రత్తగా ఈ యొక్క మంత్ర జపాన్ని చేసుకుంటారు. అక్కడ తంత్రము అని అంటే ఏంటంటే ప్రాక్టికాలిటీ అని అర్థం. మనకి పంచమకారాల్లో మనకేం చెప్తున్నాం? మత్స్యమని, మధువని, ఆ తర్వాత మాంసమని, ఇట్లా రకరకాలుగా చెప్తున్నాం. అయితే వేదాలలో ఇందులోనే వేదాలు ఏం చెప్పినాయి అంటే తంత్ర విధానాలు 2 రకాలు చెప్పినాయి. వేదతంత్రము, వైదిక విధానము, అవిద్యాతంత్రము, విద్యాతంత్రము అని. విద్యాతంత్రాన్ని మరి తంత్ర గురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు మరి ఆయన ఆనంద మార్గ ఆశ్రమం గురుదేవులైనటువంటి ఆయన చెప్పారు. కాపాలిక సాధన చేస్తారు. ఆనంద మార్గం అంతా కూడా కపాలాన్ని చేతిలో ధరించి, ఈ స్వాడ్ని ధరించి బాబానాం కేవలం అనేటటువంటి మహామంత్రంతో గురువుగారు ఇచ్చినటువంటి మహామంత్రాన్ని జపం చేయడం. అదేవిధంగా తాండవ నృత్యం, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు ఏ విధంగా అయితే 7500 సంవత్సరాలు భూమి మీదకి వచ్చి మరి ఆయన యుద్ధ మీద తిరిగి, అది నమశివాయ శాంతాయ అనేటటువంటి పుస్తకంలో అది వివరించబడింది. పరమేశ్వరుడు మనకి మార్గదర్శకత్వం చేశాడు ఈ భూమి మీద. ఏ విధంగా అయితే రాముడు, కృష్ణుడు వీళ్ళంతా పుట్టి అవతారాలు ఎత్తి మానవులకి ఈ విధంగా బ్రతకండి, ఈ విధంగా జీవించండి అని ఎలా అయితే చెప్పారో ఆ విధంగా నమామి కృష్ణ సుందరం అనేటటువంటి పుస్తకంలో కూడా ఆయన మనకి శ్రీకృష్ణ భగవానుడు పుట్టి ఏ విధంగా ద్వారకా కృష్ణుడికి, బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడికి వ్యత్యాసాలు, ఇలా కృష్ణుడు చెప్పినటువంటి ఐడియాలజీ ఇదంతా కూడా అందులో వివరించడం జరిగింది. సాక్షాత్తు పరమశివుడు చెప్పినటువంటి సిద్ధాంతాలని, అదే ఐడియాలజీని సేమ్ పర్సన్ అయినటువంటి లార్డ్ కృష్ణుడు కూడా సేమ్ ఐడియాలజీ విత్ నో డివియేషన్స్ చెప్తాడు. అలాగే లార్డ్ కృష్ణ చెప్పినటువంటి ఐడియాలజీని విత్ నో డివియేషన్స్ లార్డ్ ఆనందమూర్తి గారు చెప్తారు. అంటే సేమ్ పర్సన్ అయితేనే చెప్తారు.
అలాగే భైరవి యంత్రాన్ని పరమేశ్వరుడు ఇచ్చారు, దాన్ని రీఛార్జ్ లార్డ్ కృష్ణ చేశాడు. అదే లార్డ్ కృష్ణ చేసినటువంటి భైరవి యంత్రాన్ని రీఛార్జ్ని లార్డ్ ఆనందమూర్తిజీ గారు చేశారు. కాబట్టి ఇక్కడ ఎవరి గురువులు వాళ్ళకి ఉన్నారు. ఇప్పుడు మెడిటేషన్స్ చేస్తున్నారు, ట్రాన్స్జెండరల్ మెడిటేషన్ అని, రాజయోగం అని, రాజాది రాజయోగం, ఆనంద్ మార్గాశ్రమది రాజాది రాజయోగం, బ్రహ్మకుమారిస్ వాళ్ళ యోగాలు, ఇలా వీళ్ళ ఎవరెవరు మంత్రాలు ఇచ్చారో ఆ మంత్రాలన్నీ కూడా ఆ గ్రహణ సమయాల్లో జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మనకి ఈ మంత్ర ఉచ్చారణ వల్ల దైవం మంత్రాధీనం అన్నారు. కాబట్టి దైవం ఎప్పుడు కూడా మంత్రానికి కట్టుబడి ఉంటుంది. అదేవిధంగా మంత్రం గురువాధీనం, బ్రాహ్మణాధీనం అని చెప్పబడి ఉంది. కాబట్టి ఆ మంత్రం అంతా కూడా ఎవరి అధీనంలో ఉంటుంది? బ్రాహ్మణ అధీనంలో ఉంటుంది, గురువు అధీనంలో ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క గ్రహణ సమయం, ఇది చంద్రగ్రస్తమైనటువంటి కేతు నక్షత్రంలో కేతుతో ఏర్పడేటటువంటి కేతుగ్రస్తమైనటువంటి ఈ యొక్క గ్రహణ సమయంలో మనము గణపతికి సంబంధించినటువంటి మంత్రాలు మరి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఆ విధంగానే మనకి హైయర్ ఎనర్జీస్ అనేటటువంటివి ఉంటాయి. మానవుడి కంటే అతీతమైనటువంటి ఇప్పుడు మానవుడు ఈ ఫేజ్లో ఉంటే కనుక, ఈ లెవెల్లో ఉంటే దానికంటే హైయర్ ఎనర్జీస్ యక్ష గంధర్వ కిన్నర కింపురుషులు, అలాగే క్రిందకి భూత ప్రేత పిశాచాలు, ఇవన్నీ కూడా సాధన ఎవరిష్టం వాళ్ళు చేసుకోవచ్చు. మయాంగ్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ మయాంగ్ అనేటటువంటి ఊర్లో అస్సాంకి గౌహతికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఇల్లు ఒక కుటీర పరిశ్రమలాగా అక్కడ ఒక్కొక్క ఇంట్లో వాళ్ళ తాతల తరం, తాత తండ్రికి నేర్పుతాడు, తండ్రి మనవడికి నేర్పుతాడు చేతబడులు చేయడం తీయడం. ఇప్పుడు కూడా ఆ ఊరుంది. సో అటువంటి వాళ్ళేమో భూతప్రేత పిశాచాల పునశ్చరణ చేసుకుంటారు. అది మనం తప్పని చెప్పినా వాళ్ళు మానరు. అదేవిధంగా ఈ యొక్క సాధనలో యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులన్నీ కూడా డెమిగాడ్స్ అంటాం. ఈ డెమిగాడ్స్కి ఎవరికి చేసినా ఫైనల్గా నా దగ్గరికే వస్తుంది అని చెప్తాడు. అందువలన పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు. కాబట్టి మీ మంత్రాలు అన్నీ కూడా మరి జపం చేసుకోండి. ఎవరికైతే ఈ యొక్క కేతుగ్రస్తమైనటువంటి దీంట్లో ఒక పసుపు గుడ్డను తీసుకొని దాన్ని మీ ముందు పెట్టుకొని ఆ గ్రహణ సమయంలో దానిపైన గరిక గడ్డని పెట్టుకొని, అలాగే ఈ యొక్క మర్రి ఆకుల్ని, మర్రి ఊడల్ని దానిపైన పెట్టి తామర సీడ్స్తో, తామర విత్తనాలతో తయారు చేయబడినటువంటి ఈ యొక్క మాలను తీసుకొని మనము చక్కగా అమ్మవారి యొక్క మంత్రాన్ని మనం జపించాలి. అమ్మవారు మన పార్వతీదేవి, ఈ దుర్గాదేవి ఇవన్నీ కూడా హయ్యర్ ఎనర్జీస్ ఉన్నటువంటి దేవతలు. ఒక ప్రెసిడెంట్కి, ఒక రాష్ట్రపతికి, ఒక ప్రధానమంత్రికి ఏ విధంగా అయితే ప్రోటోకాల్ ఉంటుందో, మరి ఆ ప్రోటోకాల్ అనేటటువంటిది క్రింద వాళ్ళకు ఉండదు. కాబట్టి అటెండర్లకి, ఆ పిఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి క్లర్క్లకి వాళ్ళని కలవగలుగుతాం. కానీ ప్రధానమంత్రికి వీళ్ళకి కలవాలంటే కష్టం. ఆ విధంగా దుర్గాదేవిని, పార్వతీదేవి యొక్క అనుగ్రహం సంపాదించాలంటే చాలా కష్టం. కానీ అదే దుర్గాదేవి తన లోయెస్ట్ ఎనర్జీలో యక్షిణి రూపంలో, అలాగే గంధర్వ రూపంలో, అప్సరస రూపంలో మనకి ఇవంతా కూడా వీళ్ళు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా మనము ఓం హ్రీం ఐం శ్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని జపించండి. ఆ యొక్క అత్యున్నతమైనటువంటి శక్తిని లోయెస్ట్ ఫారంలోకి ఈ మంత్రాన్ని తీసుకొచ్చి చక్కగా మీకున్నటువంటి అప్పుల బాధలు పోతాయి. అలాగే నష్టద్రవ్య ప్రాప్తి మీకు వస్తుంది. ఏమండి మేము డబ్బులు ఇచ్చామండి, వడ్డీకి ఇచ్చాము, పోయినాయండి, అవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఇలా శత్రు బాధ ఇవన్నీ కూడా పోతాయి. కాబట్టి పసుపు కుంకుమ వేసేయడం, అలాగే నైవేద్యాలకి ఏదో పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. గుడోదకి నైవేద్యం ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోండి, సరిపోతుంది. శుభమస్తు.